రోజు మనకందరికీ తెలుసు, వచ్చే ఏప్రిల్ నెలలో లోక్సభకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో దేశానికి ఎవరు ప్రధానమంత్రి కావాలో, ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలో రావాలో దేశ ప్రజలందరూ ఓటు హక్కు ద్వారా నిర్ణయించేటువంటి అవకాశం. రోజు పెద్దలు అమిత్ షా గారు మరి ఎంతో బిజీ ఉన్నప్పటికీ కూడా మన యొక్క సోషల్ మీడియా వారియర్స్ కు వారు సమయం ఇచ్చి రావడం జరిగింది. అమిత్ షా గారు మన తెలంగాణ సోషల్ మీడియాకు వచ్చారంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, ప్రతి సోషల్ మీడియా కార్యకర్త పార్టీకి మరి ఎంత అవసరమో, ఈరోజు మన యొక్క సేవలు ఎంత అవసరమో ఈరోజు పార్టీ ఆలోచన చేస్తా ఉంది. మన పార్టీకి ఈరోజు టీవీ ఛానల్స్ కానీ పేపర్స్ కానీ అన్ని మీరే. తెలంగాణలో ఈరోజు మరి భారతీయ జనతా పార్టీ ఒక బలమైనటువంటి శక్తిగా ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో మనం ఆవిర్భవించాల్సిన అవసరం. 17కు 17 సీట్లు మనం స్వతంత్రంగా పోటీ చేస్తా ఉన్నాం. ఈ 17 సీట్లు పోటీ చేయడం కోసం కాదు, గెలవడం కోసం పోటీ చేస్తున్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా హైదరాబాద్ ఉన్నటువంటి ఎంఐఎం సీటు అసదుద్దీన్ ఓవైసీని కూడా ఈసారి ఓడించి మనం కైవసం చేసుకోవాల్సిన అవసరం. ఆ దిశలో మన కార్యాచరణ ప్రణాళిక ఉండాల్సినటువంటి అవసరం. కాబట్టి మీ అందరినీ కోరుతా ఉన్నాను, ఈ రోజు నుంచి ఎప్పుడు ఎలక్షన్ డేట్ వస్తుందో ఆ రోజు సాయంకాలం వరకు కూడా 24 గంటలు సోషల్ మీడియాలో మనం అలర్ట్ గా ఉంటూ మన మీద ఏ రకమైనటువంటి తప్పుడు ప్రచారం వచ్చినా మనం ఎదుర్కోవాల్సినటువంటి అవసరం. ఏ రకమైనటువంటి సందేశము జాతీయ పార్టీ మనకి ఇచ్చినా అది ప్రజల మధ్యకు తీసుకెళ్లాలి. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము గత 9.5 సంవత్సరాలుగా అద్భుతమైనటువంటి పరిపాలన చేయడం జరిగింది. ఒక నీతివంతమైనటువంటి పరిపాలన, ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలన, ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఈ దేశానికి మనం అందివ్వడం జరిగింది. అనేక రంగాలలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ తెలంగాణ కోసం అన్ని రకాలుగా అండగా నిలబడి. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మన దగ్గర డాటా మీకు ఇవ్వడం జరిగింది. ఎప్పటికప్పుడు మీరు ప్రజల మధ్యకు సోషల్ మీడియా ద్వారా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణ అభివృద్ధి కోసం చేసినటువంటి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలి. మన దృష్టిలో కాంగ్రెస్ పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా రెండు ఒకటే, దొందే. ఒక నాణానికి బొమ్మ పరుసు లాంటి పార్టీలు, ఒకే తాను ముక్కలే. వీళ్లకు తోడు ఎంఐఎం పార్టీ. ఈ 3 పార్టీలు కూడా గతంలో కలిసినటువంటి పార్టీలు. ఈ 3 పార్టీలు కూడా గతంలో ఎన్నికల్లో పోటీ చేసినటువంటి పార్టీ. కాబట్టి మన దృష్టిలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ గాని, బీఆర్ఎస్ పార్టీ గాని, మజ్లిస్ పార్టీ గాని ఈ 3 పార్టీలు ఒకటనే విషయము మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఈ రాష్ట్రంలో ఈ 3 పార్టీలకు ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీని తీసుకురావాల్సిన అవసరం ఉంది. వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మన సోషల్ మీడియా శక్తి ఏంటో చూపించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా మిగతా వాళ్ళలాగా కాదు, మిగతా వాళ్ళలాగా మరి ఫేక్ ఐడియాస్ పెట్టి మరి ఈరోజు చేసేటువంటి వ్యక్తులం కాదు. ధైర్యంగా, సమర్థవంతంగా, కమిట్మెంట్ తోటి పనిచేసేటువంటి కార్యకర్తలు ఈ రోజు మనకు సోషల్ మీడియాకు ఉన్నారు. ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండేటువంటి సోషల్ మీడియా మనకు. అందుకే వచ్చేటువంటి ధర్మ యుద్ధానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనమందరం సిద్ధంగా ఉండాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను.